మన రక్షణ స్టార్ట్ అయింది, మన రక్షణ కంటిన్యూ అవుతుంది, మన రక్షణ కన్సుమేట్ అవుతుంది. అక్కడ వరకు మనం నేర్చుకునే ప్రయత్నంలో రక్షణ యాత్ర మనము మొదలుపెట్టాం. మొదట దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎలక్షన్, సెలక్షన్, ఈ రెండు పదాలు కూడా వాడచ్చు. తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. దేని ద్వారా? స్వార్థ ద్వారా. పిలుచుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనల్ని రీజనరేట్ చేశాడు, మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే కన్వర్ట్ అవ్వడానికి స్టార్ట్ అయింది. సో రీజనరేషన్, కన్వర్షన్, ఆ తర్వాత ఏమైంది? జస్టిఫికేషన్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈ మూడు పదాలు: రీజనరేషన్, కన్వర్షన్, జస్టిఫికేషన్. వాటిని ఈరోజు మనం కొంచెం ముందుకెళ్తాం. అక్కడి నుంచి మనం ముందుకెళ్తాం. ఎన్ని పాయింట్స్ అయినాయి? మొత్తం 10 స్టెప్స్ అని చెప్పాను. 10 స్టెప్స్లో ఎన్ని స్టెప్స్ ముగించాం? 5 ముగించాం. ఈరోజు ఒకటి ముగిస్తాం, అడాప్షన్, దత్తపుత్రత్వము. 6 విషయాలు: ఆయన ఎంపిక, ఆయన పిలుపు, ఆయన మరల జన్మింపజేస్తాడు, తర్వాత మనము మార్పు నొందుతాము, తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇవన్నీ జరిగినా కూడా సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అది కూడా దేవుడు ఇచ్చేసాడు. ఏంటి అనంటే అడాప్షన్. బైబిల్లో అడాప్షన్ అని కొత్త నిబంధనలో, పాత నిబంధనలు ఎక్కువగా ఈ దత్తతను గురించినటువంటి అవగాహన లేదు. బైబిల్లో దత్తపుత్రత్వం అంటే అర్థం ఏంటి అనంటే, ఇన్ని రోజులు నీవు నాకు చెందిన వాడవు కాదు, ఇక నుండి నీవు నా వాడవు అనడాన్ని దత్తత అనే మాట వాడారు. సేమ్ ఇదే ఆల్మోస్ట్ బెట్రోతల్ అనేటటువంటి పదం కూడా బైబిల్లో వాడబడిన పదం ఇంతే. నిత్య నిబంధనతో నిన్ను నా కొరకు ప్రదానము చేసుకొంటిని అంటే యు ఆర్ మైన్. ఇది యు ఆర్ మైన్ అంటే అర్థం ఏంటో తెలుసా? యోసేపు, నీకు ప్రదానం చేయబడినటువంటి ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కంటది. అతనికి నీవు, ఎవరు? నీ భార్య కొడుకును కంటది. అతనికి నీవు పేరు పెట్టుదువు. ఎవరు పెట్టాలి పేరు? ఎవరు పెట్టాలి? ఈయన పెట్టాలి. ఈ పెట్టే ముందు నీవు ఆమెను చేర్చుకోవాలి. చేర్చుకోవడం అంటే దగ్గర తెచ్చుకొని పెట్టుకోవడం, ఇంట్లో ఉంచుకోవడం కాదు. యోసేపు దావీదు వంశములోను, దావీదు గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు ప్రదానము చేయబడిన మరియను తీసుకొని ఏం చేశాడు? ఆ జనసంఖ్యలో వ్రాయబడుటకు. చూసారా? అంటే ఆధార్ కార్డులో, మన రేషన్ కార్డులో పేరు ఇంక్లూడ్ అయిపోయింది అన్నమాట. అంటే యు ఆర్ మై ఫ్యామిలీ అంటున్నాడు అనమాట. దత్తత అంటే అర్థం ఏంటి? బెట్రోతల్ అంటే అర్థం ఏంటి? ప్రదానం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని పోయిన వారం మాట్లాడుకున్నాను. చూసారా? పేరు పెట్టడం అంటే ఏంటి అని అంటే అర్థం ఏంటి అని అంటే యు బిలాంగ్ టు మీ అని అంటున్నాను. ఏ టైప్ అంటే నా యొక్క ప్రతిమ నువ్వు, నా యొక్క రెప్లికా నువ్వు, నా ఇమేజ్ నువ్వు. అంటే నేను ఎలా ఉంటానో పరలోకమంతా తెలుసు, ప్రపంచాలకి తెలుసు. నేను ఎలా ఉంటానో ఈ భూమికి తెలియాలి. ఎలా తెలుస్తుందంటే నీ వల్ల తెలుస్తుంది. అదిగోండి, దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఎక్కడికి వెళ్ళిపోయాం? మళ్ళీ మనం ఆదికాండంలోకి వెళ్ళిపోయాం. నేను దేవుడను, నీవు మనుష్యుడవు. నేను అధికారిని,
నీవు నా దాసుడవు అని దేవుడు చేయలా. ఆహా, దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరుని నిర్మించి, ఎలా? తన పోలిక తన స్వరూపం. సో వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే మనము దేవుని పిల్లలము. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తండ్రి. ఐఎమ్ స్లోలీ బ్రింగింగ్ యూ టు ద సబ్జెక్ట్. అడాప్షన్ అంటే అర్థం ఏంటి అని అంటే, నా పిల్లలు, నా పోలికలో నేను మిమ్మల్ని చేసుకున్నాను, మీరు మిస్ అయ్యారు, మరలా నేను మిమ్మల్ని, దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్. కాదని ఎవడంటాడు చెప్పు అంటున్నాడు అనమాట. లీగల్లీ, రైట్ఫుల్లీ. యోహాను సువార్త 1:12 ఎందరూ తన్ను అంగీకరించుదురో, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి. చూడండి, ఎవరికి ఉన్నారు? ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎందరూ ఆయన అంగీకరించిరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు ఏమిచ్చాడట? ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించింది. దీన్ని ఎలా చదువుదాం? ఎందరైతే తను అంగీకరించారో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి నాకు అధికారపూర్వకంగా మరలా ఆయన పిల్లవాడిని అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. మరి అప్పుడు దాకా ఏమయ్యాము? దాని కాంట్రాస్ట్ చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వేటిని చేయొచ్చు? అపరాధములను పాపములను చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఏ ధర్మము? దేవుని ధర్మం కాదు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాచరణను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎలా ఉన్నాము? అక్కడొకడున్నాడు, అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. అచ్చంగా దెయ్యం పిల్లోళ్ళలాగా ప్రవర్తించామన్నమాట. సింపుల్గా మన మాటలో చెప్తున్నాను నేను. మునుపు మీరు అలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఆయనను అంగీకరించారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమయ్యారు? ఇప్పుడు దేవుని పిల్లలయ్యారు. ప్రియులైన దేవుని పిల్లల వలె అన్నాడు. ప్రియులైన దేవుని పిల్లలు అంటే గాడ్స్ డియరెస్ట్ చిల్డ్రన్ అన్నమాట. అంటే దేవుని ప్రేమించిన పిల్లలు అన్నమాట. ప్రియులైన దేవుని పిల్లల వలె ఆయనను పోలి నడుచుకొనుడి. దేవుని నిజంగా ప్రేమిస్తే ఆయనను మనం ఎలా చూస్తామంటే తండ్రిలాగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లల వలె ఆయనను పోలి నడుచుకుంటాం. God so loved the world, no doubt. The question is, are you loving God? నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయనను పోలి నడుచుకుంటావు. ఆయన కొడతాడని ఆయన పోలి నడుచుకోకూడదు, ప్రేమిస్తే ఆయన పోలి నడుచుకోవాలి. ఎరా చెయ్యలా కాలిపోయింది అని అంటే, ఏం లేదని అక్కడ రాంబాబు కొట్టి దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నావు, అందులో మా నాన్న వచ్చాడు, లోపల మడతపెట్టి అలా పట్టుకున్నాను, మా నాన్న వెళ్ళిపోయేదాకా చెయ్యి కాలిపోయింది. ఎరా భయపడ్డావా మీ నాన్నకి? ఈ వయసు వచ్చి భయం కదా ఏం కదని మళ్ళీ అనవసరంగా తెలుసు కదా ఇంకా మొదలెడతాడు ఇంటికి వెళ్ళాక. అందుకనే ఇది భయం కాదు, భక్తి కాదు, ప్రేమ కాదు. ఏంటిది? నస పెడతాడని ఆడు బాధ తట్టుకోలేక నేను బాధించుకున్నాను. నన్ను నేను ప్రేమించాలి. ఇట్ ఈస్ హిజ్ లవ్ దట్ షుడ్ చేంజ్ us, నాట్ ద wrath. దేవుని ఉగ్రత కాదు మనల్ని మార్చాల్సింది. ఏం మార్చాలి? ఆయన ప్రేమ మనల్ని మార్చాలి. ప్రేమతో మనము మాట వింటే అది నిజమైన విధేయత.
నానొత్తున్నాడు అనే భయపడితే అది విధేయత కాదు. అది నో. ఎందుకు అనవసరంగా చేయగలుచుకున్నావు? మళ్ళీ మీ నాన్నకే బాధ అవుద్ది. దానికి మళ్ళీ బర్ణాలు కొనాలి. నువ్వు పడుకున్నప్పుడు చూస్తాడు ఎలాగ దీన్ని ఎక్కడో కాల్చుకొని వచ్చాడని చెప్పి. సో దత్తపుత్రత్వం అంటే ఏంటి అని అంటే, ఆయన పోలికలో చేయబడినటువంటి మనము ఆయనను విడిచిపెట్టాం, మరలా ఆయన రైట్ఫుల్లీ ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. మళ్ళీ ఒరిజినల్ ఈ కాన్సెప్ట్ మనకి బైబిల్ అంతా కనబడుతుంది. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి అది అర్థం కాలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను చూడండి, 23 నుంచి 26 వచనాలు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోడు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారి మైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మన బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసము వెల్లడాయను గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులయ్యారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి దేవుని కుమారులం అవ్వడము, దత్తపుత్రత్వము, అడాప్షన్ మీద సరైన అవగాహన లేదు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును అనుసరించి ఆయనలోనికి వచ్చినటువంటి మనకు మాత్రమే ఇటువంటి అవగాహన ఉంది. అండ్ తిరిగి జన్మించినటువంటి మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క రక్షణ ముద్రింపబడుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఏమవ్వాలనని? అక్కడ తెలుగు బైబిల్లో కింద ఒక ఫుట్ నోట్ ఉంది, స్వీకృత పుత్రులము అంటే మనల్ని ఆయన కుమారులనుగా అంగీకరించాడు. స్వీకృత పుత్రులం, దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన మరియు మీరు కుమారులై ఉన్నందున ఏమయ్యాం? ఇప్పుడు రక్షణలో భాగం ఏంటి? మీరు, మనము అంటే ఎవరంటే తిరిగి జన్మించిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. We are not only just called, we are not only just elected, we are not only just converted, we are not only just justified, but we are also adopted. అడాప్షన్ జరిగింది. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దత్తపుత్రత్వం అంటే ఎంత లోతు వెళ్ళిపోయిందో చూసారా? ధర్మశాస్త్రములకు లోబడిన వాడవు కాదు, దాసుడవు కాదు, ఏమయ్యావు? కుమారుడవు అని అంటే అర్థం ఏంటయ్యా అంటే, కుమారుడు అయితే వారసుడవు. క్రీస్తు తోడి వారసులం మనం. కుమారత్వం, దత్తపుత్రత్వం అంటే అదిగోండి అంత వాల్యూ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దాం. రోమన్స్ చాప్టర్ 8. ఈరోజు చాలా స్క్రిప్చర్స్ నేను తెరుస్తాను, కొంచెం ఓపిక్గా మీరు వింటా ఉండండి. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఏమవుతారు? దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ ఎటువంటి ఆత్మను పొందారు? దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ అంటే ఏ ఆత్మ అయితే మనకు అనుగ్రహించబడిందో, ఏ ఆత్మ అయితే మనం నడిపిస్తుందో, ఆ ఆత్మ కలిగిన వారమై మనము ఇక మీదట ఆయన ఏమంటాము? ఆబా అంటామంట. తండ్రి అంటే అక్కడ మీరు అబా తండ్రి అనకండి, అది కాదు అక్కడ. అంటే అబా అనేటటువంటి పదాన్ని అక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అది తెలుగు పదం కాదు, అది అర్థమైందా? అక్కడ మీరు తెలుగులో చదవకండి. అబ్బా అని అంటే మా అబ్బా అంటాం చూసారా, అది అనమాట. అర్థమైందా? అంటే మా అబ్బా ఎవరు? మా అబ్బా అంటే ఎవరు? మా డాడీ. మీరు ఇక్కడ అబ్బా అనకండి మీరు. అంటే మనం దీన్ని ఎలా తీసుకెళ్తామంటే ప్రార్థనలో అబ్బా తండ్రి
విన్నారు ఎప్పుడన్నా మీరు ఇలాంటి ప్రార్థనలు? అంటే బాధ అయింది, బాధ వేసి అబ్బా అని తండ్రి అంటున్నాం అనమాట. అలా చదవకండి ఇక్కడ దీన్ని. అంటే నాయనా తండ్రి అని రాసుకోండి మీరు అక్కడ. అబ్బా అన్న దగ్గర ఇది బాధ కాదు, ఈపు మీద దెబ్బ తగలలేదు, చెంప పగలలేదు. ఆ అబ్బా ఏంటి? నాయనా, నాయనా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ, ఏ ఆత్మ? మనలో ఉన్న ఆత్మ, మనకు అనుగ్రహింపబడిన ఆత్మ, మనల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ. ఎవ్రీ టైమ్ వీ గో సమ్వేర్, ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్, ఎవ్రీ టైమ్ వీ ఫాల్, ఎవ్రీ టైమ్ వీ రైజ్, మనలో ఉన్నటువంటి స్పిరిట్ మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది? మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది? హే, యు ఆర్ అడాప్టెడ్, యు ఆర్ యాక్సెప్టెడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే డాటర్స్ ఉండరా అండి అని అడగండి, అంత అమాయకంగా అడగండి. యోహాను పిల్లలు అని రాశాడు, కానీ ఆ తర్వాత పౌలు రాస్తా కుమారుడు కుమారుడు అనే పదం మొదలుపెట్టాడు. అంటే పిల్లలు వేరు కుమారులు వేరా అని అంటే, రెండు పదాలని ఎందుకు బైబిల్ అనుమతించింది అని కనుక మనం ఆలోచిస్తే, మనము దేవుని పిల్లలయ్యాము అంటే అడాప్టెడ్, అంటే దేవుడు మనల్ని అంగీకరించేశాడు, స్వీకరించాడు అనే అర్థంతో పిల్లలు అనే మాట. కుమారుడు అని అంటే, మీరు పిల్లలు అంటే ఒరే మీరు మామూలు పిల్లలు కాదురా నాయన, మీరు బాలయేసులు, బాలరాజులు కాదు, మీరు ఏంటి అని అంటే మీరు వారసులు. మీరు అంటే సన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవుని పిల్లలు అయ్యారంటే మామూలు పసిబాలు రవ్వలేదురా నాయనా, తల్లి కౌగిలిలో నవ్విన పసిబాలుడు ఆ టైప్ కాదు. మీరు పిల్లలు అయ్యారు అంటే అర్థం ఏంటంటే యు గాట్ ద సన్షిప్, అంటే యు గాట్ ద ఇన్హెరిటెన్స్, మీరు వారసులు అయ్యారు అనే విషయాన్ని చెప్పడానికి కుమారుడు అనే పదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. పిల్లలు అని అంటే పుట్టడం గురించి మాట్లాడుతున్నాడు, కుమారుడు అంటే వారసత్వం, సన్షిప్ గురించి నేర్పిస్తున్నాడు. సో దత్తపుత్రత్వం అంటే అర్థం ఏంటంటే దత్తపుత్రుడు అండి, పుట్టిన కొడుకు కాదని కాదు. మీరు ఆ లైన్లో తీసుకోకండి. మీరు మిస్ అయ్యారు, మళ్ళా దగ్గర తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత సమానంగా? క్రీస్తు తోడి వారసులు. మొదటి వరుసలో ఆయన ఉన్నాడు, ఆయన వెనకాలే మనం అంతా. ఆయన వరుసలోకి, ఈ మాట చాలా జాగ్రత్త వినండి, ఆయన వరుసలోకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి మన వరుసలోకి ఆయన వచ్చేసాడు. బైబిల్ వాక్యాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. దత్తపుత్రత్వం అనేటటువంటి ఎంత సాలిడ్గా జరిగింది అని అంటే, మునుపు ఆ దెయ్యం పిల్లల్లాగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు దేవుడి పిల్లలుగా మార్చేసింది. ఈ మార్చేటప్పుడు మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇస్తాడు. హే, యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ అ సన్ ఆఫ్ గాడ్. ఇంకొక అద్భుతమైన విషయం ఉందండి, ఇదే 8వ అధ్యాయంలో 23వ వచనం చదువుతాను చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అదేంటి దత్తపుత్రత్వం అనుగ్రహించబడింది అన్నారు కదా, ఇక్కడ ఇదే అధ్యాయంలో మీరు చూడండి, దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దత్తపుత్రత్వానికి ఫ్యూచర్ కూడా ఉంది. ఫ్యూచర్లో చెప్తున్నాను కదా, మన సాల్వేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ ఫ్యూచర్లో కంప్లీట్గా మనము దేవుని కుమారులం అయిపోతాం. అంటే ఈవెన్ శారీరకముగా దేహము కూడా విమోచింపబడి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన అమ్మ ఆగు నన్ను ముట్టుకోకు అన్నాడు చూసారా, అలా అయిపోతాం అన్నమాట. వారు తలుపులు మూసుకొని ప్రార్థించుచుండగా ఆయన వచ్చి వారి మధ్య నిలిచాను. అది అలా అయిపోతాం అన్నమాట. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం పిల్లలారా, తినుటకు మీ దగ్గర ఏమన్నా ఉందా అని రొట్టె కూడా విరుస్తాం అన్నమాట. ఇదేంటి ఇలా ఉంది? మహిమదేహం, మర్త్యమైన దానిని విడిచిపెట్టి మహిమదేహం ధరించుకుంటాం. ఆ రోజున మనం ధైర్యంగా నిలబడి చెప్తామంట, ఏమని? ఓ మరణమా
ఏం చేయగలిగావు నువ్వు నన్ను? అరే నువ్వు ఎలా బయటపడ్డావురా అలాగా అంటే, మరణమందు మరణము మృంగివేయబడింది. పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇవ్వడమే కాదు, ఈ దత్తపుత్రత్వము కొరకు, కంప్లీషన్ కొరకు, కన్సమేషన్ కొరకు మనము ఈవెన్ వెయిట్ చేస్తున్నాం. దూతలకు దత్తపుత్రాత్మ లేదు. నో, ఈవెన్ దో దే ఆర్ మేడ్ బై గాడ్, దే ఆర్ నాట్ కాల్డ్ సన్స్. దే ఆర్ నాట్ కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. నో. కాబట్టి రీజనరేషన్ ఇస్ డిఫరెంట్, అడాప్షన్ ఇస్ డిఫరెంట్. మరి నీతిమంతులుగా మనల్ని తీర్చాడు కదా, తీర్చిన రోజే మనము దేవుని పిల్లలైపోలేదా? చూడండి, మనం అక్కడ ఒక విషయం మనం నేర్చుకున్నాం. జస్టిఫికేషన్ టైంలో మనం ఒక విషయం నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్షమించాడు. క్షమించినప్పుడు మన పాపములను ఆయన లెక్కలోకి తీసుకోకుండా మనము గిల్టీ లేదు అని ఆయన నిర్ధారించాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన నీతిని మన మీద ఆపాదించడం వల్ల మనం ఇప్పుడు దేవుని ఫేవర్లోకి వచ్చాం. ఓకే, క్షమాపణ పొందాం, ఫేవర్లోకి వచ్చాం. ఆ తర్వాత ఏమవ్వాలంటే స్వీకృతపు ఆత్మ కూడా ఇచ్చి ఆయన మనలను రిలేషన్షిప్లోకి తీసుకున్నాడు. అందుకనే జస్టిఫికేషన్ అప్పుడు మనం లీగల్లీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అడాప్షన్ అనేది లీగల్ టర్మ్ కాదు. నో, ఇండియాలో అడాప్షన్ లీగల్, కానీ ఇక్కడ అడాప్షన్ లీగల్ టర్మ్ కాదు. దిస్ ఈజ్ అ రిలేషన్షిప్ టర్మ్ అన్నమాట. అంటే ఏం చేస్తున్నాడు? నీవు పాపం చేశావు, నిన్ను క్షమించేశాడు. క్షమించిన నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు. అంత మాత్రమే కాదు, సొంతం చేసేసుకున్నాడు. ఈ సొంతం చేసుకోవడం అనేది అడాప్షన్. నీతిమంతునిగా తీర్చడం జస్టిఫికేషన్. హల్లెలూయా. ఇదిగో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. క్షమించేశాను, సరే నిన్నేమన్నో, ఇక ఇప్పటి నుంచి నేను నిన్ను నా సొంతమని అంగీకరిస్తాను. దేర్ ఆర్ లెవెల్స్. సో రీజనరేషన్, జస్టిఫికేషన్ ఇస్ నాట్ ఇనఫ్. వాటన్నిటిని మించి దేవుడు మనల్ని ఏం చేశాడంటే అడాప్ట్ చేసుకున్నాడు. చూసారా మన రక్షణ ఎంత ఏ స్థాయిలో ఉందో? సో ఈ అడాప్షన్ వల్ల వచ్చేటటువంటి ప్రివిలేజెస్ అంటే ఏంటంటే స్పెషల్ బెనిఫిట్స్ అన్నమాట. ప్రత్యేకమైనటువంటి హక్కులు, విశేషమైనటువంటి హక్కులు, ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఏమొచ్చాయనంటే, మొట్టమొదటిది దేవునితో మనము, సార్ చెప్పండి సార్, అయ్యగారు, దేవా, అవన్నీ కాకుండా అబ్బా తండ్రి అని మనం సంబోధించగలుగుతాం. ఎలా పిలవగలుగుతాం దేవుణ్ణి? తండ్రి, నాయనా. ఏమని చెయ్యాలా? ప్రియమైన దేవుని పిల్లల వలె భూమి మీద ఆయన రెప్లికేట్ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద నేను ఉన్నాను కదా, నీకెందుకు అనాలన్నమాట. అర్థమవుతుందా? ఎందుకున్నావురా భూమి మీద? నీ నామమును పరిశుద్ధపరచ, నీ నామమును మహిమపరచడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి. అదిగో అది నువ్వు చేస్తే చాలు, నువ్వు ఆయన డాడీ అన్నట్టే. పదాక ప్రతిదానికి యేసు డాడీ, తండ్రి డాడీ అనక్కర్లేదు నువ్వు. నన్ను ఆయన పని చేస్తే భూమి మీద పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఆయన ఏమని పిలవగలుగుతాము? తండ్రి అని పిలవగలుగుతాం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు, ఆయన అనేకమైనటువంటి బహుమానాలు మనకిస్తాడు. వీటన్నిటిలో మరి ముఖ్యంగా బహుమానాలకే బహుమానమైనటువంటి పరిశుద్ధాత్మ అనే బహుమానాన్ని ఇస్తాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ అనే వరమును ఆయన ఇస్తాడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారే, బైబిల్లో ఉన్నటువంటి మాట. పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు ప్రతివానికి ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ అను వరాన్ని ఇస్తాడు. అది వరములకే వరం, అది బహుమానాలకే బహుమానం. అలాంటి వరమును ఆయన ఇస్తాడు. దాంతోపాటు ఆయన నిత్యరాజ్యములో మనకు వారసత్వాన్ని ఇస్తాడు. మన పాపాలను క్షమిస్తాడు.
ఇవన్నీ కూడా ఏ పొజిషన్ నుంచో తెలుసా? ఒక తండ్రి పొజిషన్లో నుంచి. ఒక యజమాని ప్రేమించడు. యజమాని ప్రేమించడు. మీ బాస్ మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడంటే అది ప్రేమ కాదు. ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తే నీ దగ్గర నుంచి అంత పని లాగొచ్చు, అంతే. దట్ ఈస్ బిజినెస్. అది వదిలేసేయండి మీరు. అబ్బా మా ఆఫీస్లో కాఫీ ఫ్రీ, ఎప్పుడు తింటే అప్పుడు తిండి ఫ్రీ, మా ఆఫీస్లో మంచి కుర్చీ ఉంటుంది, ఇంట్లో కూడా ఉండదు, మా ఆఫీస్లో ఏసీ ఉంటుంది, మా ఆఫీస్లో బ్రాడ్బ్యాండ్ ఉంటుంది, అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ప్రేమ కాదు. నో. తండ్రి మాత్రమే ప్రేమించగలడు. తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు. తండ్రి మాత్రమే నీ ప్రతి అవసరత తీర్చగలడు. తండ్రి మాత్రమే నీకు విలువైన బహుమానాలు ఇవ్వగలుగుతాడు. తండ్రి మాత్రమే నీకు స్వాస్థ్యం ఇవ్వగలుగుతాడు. తండ్రి మాత్రమే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను క్షమించగలుగుతాడు. లోకమంతా నువ్వు ఇలాంటోడివి, ఇలాంటోడివి, నువ్వు దొంగవి, అది ఇదేనంటే తండ్రి మాత్రమే దొంగ నా కొడుకు అనగలడు. హలో, నేను ఏ తండ్రి? 2 తండ్రుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరూ నా కొడుకుని రిజెక్ట్ చేసి సిలివేస్తారనుకోండి, ఆయన అని తెచ్చి నేను కడుపులో పెట్టుకుంటానా లేదా? చెప్పండి, పెట్టుకుంటానా లేదా? అందరూ వెలివేశారు, నువ్వు కూడా పో అని అంటామా? అంటే ఇంక నేనెందుకు? ఇంకా ఆడు ఎంత దుర్మార్గపు పని చేసినా, ఆడు ఎంత ఎదవ పని చేసినా మళ్ళీ వాడిని చేర్చుకోవాల్సింది నేనే. తప్పదు అది. ఎందుకు? మహావాత్సల్యం అన్నమాట. తండ్రికి ఉండేది ఏంటంటే వాత్సల్యం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను దగ్గర తీసుకుంటాడు. అది తండ్రి. తీసుకున్న తర్వాత తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి గద్దించి శిక్షిస్తాడు, సరి చేసుకుంటాడు. అది వేరే విషయం. ఇంకా ప్రివిలేజెస్ ఏంటి? వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. మనం దేవుని పిల్లలైతే రోమాపత్రిక 8:14 ఇందాక చదివాం కదా. కుమారులమైతే ఏం చేస్తామంటే ఆయన ద్వారా నడిపింపబడతాం. అండ్ ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందాక కీర్తనలో మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 12:5-6 ఈ మాట ఉంటుంది. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించి గద్దిస్తాడు. సో నిన్ను ఏమీ అనకుండా చాలా అల్లారు ముద్దుగా అత్తారుబత్తంగా చూస్తున్నాడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నట్లయితే జాగ్రత్త, యు ఆర్ మిస్సింగ్ ద మార్క్. ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు తండ్రి? గద్దిస్తాడు ఖచ్చితంగా, శిక్షిస్తాడు ఖచ్చితంగా. ప్రేమించిన వాడిని ఏం చేస్తాడు? పోనీ వాడి మానా నన్ను అని వదిలేస్తాడు అన్నమాట. అర్థమైందా? అండ్ ఇంకా అద్భుతమైనటువంటి ఒక విషయం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే ఉన్నారు కదా, అక్కడ 16-17 వచనాలకు వద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. వావ్! ఈ వారసత్వంలో ఇంకొక బలమైన అద్భుతమైనటువంటి షాకింగ్ ఇదేంటి అని అంటే, క్రీస్తు శ్రమలకు కూడా మనం వారసులమే. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని. ఎందుకంటే శ్రమ పడితే ఏమొచ్చింది క్రీస్తుకి? క్రీస్తు శ్రమ పడితే ఏమొచ్చింది? చూడండి, అక్కడే ఉంది, మహిమ వచ్చింది. సో నీకు కూడా మహిమ రావాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. ఆయన కుమారుడు, ఆయనతో పాటు ఆయన వెనకాలే నువ్వు కుమారుడివి. ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో నువ్వు అదే మార్గంలో వెళ్ళాలి తప్ప నువ్వు షార్ట్ కట్స్ ఏం లేవు. హ్యాపీయా? ఆయన పొందిన మహిమ నీవు పొందాలి అంటే ఆయన పొందిన శ్రమ నువ్వు కూడా పొందాలి. శ్రమ కూడా వారసత్వమే. ఎందుకండి నీతిమంతులకు శ్రమలు? ఎందుకండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు? ఎందుకండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇన్ని వేదనలు అని అంటే, స్ట్రైట్ ఆన్సర్, మీరేమి షాక్ అవ్వద్దు అంటున్నాడు పేతురు. ఏదో జరగకూడనిది మీకు జరిగినట్టు మీరు అలా తెల్లమొహాలు వేసారేంటి అన్నాడు అనమాట మన భాషలో పేతురు. మీ ముందున్న వాళ్ళకు కూడా ఇదే జరిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా ఇలాగే జరిగింది. శ్రమ కూడా ఒక ఇన్హెరిటెన్స్. కుమారులమైతే శ్రమ పొందాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరింపుము. ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి అక్కడ? వృద్ధులు, తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, యవనస్తులు, పిల్లలు. సో మనకున్నటువంటి వారసత్వం ఎట్లాంటిది అని అంటే, వీళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని కుటుంబంలో భాగంగా ఉన్నారు.
దత్తపుత్రత్వం అంటే ఏంటి? గాడ్ యాక్సెప్టెడ్ అస్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ. వీ బికేమ్ హిస్ ఫ్యామిలీ మెంబర్. కేవలము ఎన్నుకొనబడలేదు, కేవలము పిలువబడలేదు, కేవలము క్షమింపబడలేదు, కేవలము విమోచింపబడలేదు, కేవలము నీతిమంతునిగా తీర్చబడలేదు, కేవలము మరల పుట్టింపబడలేదు. మనము దేవుని కుటుంబములో సభ్యులముగా మారిపోయాం. ఆ కుటుంబంలో రకరకాల ఉంటారు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు. మన ఇన్హెరిటెన్స్లో ఏమేమి వచ్చేసినాయో తెలుసా? ఇదే మాటని యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మీకున్నప్పుడు ఏమొస్తాయి? మీరు అన్నీ వదిలిపెట్టేసి వచ్చాను అంటున్నారు కదా, ఏం కంగారు పడకండి. మీరు క్రీస్తును అంగీకరించినందుకు మీ సొంత ఇంటి వారు మిమ్మల్ని వెలివేశారా? నో ప్రాబ్లం. దేవుని కుటుంబంలో మీకు ఎవరున్నారు? అక్క చెల్లెండ్రు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అందరు ఉన్నారు మీకు ఇక్కడ. దేవుని కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మీకు అందరూ ఉన్నారు. డోంట్ వరీ. అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను నూరంతలుగా మీరు దేవుని రాజ్యంలో పొందుకుంటారు. బికాస్ వీ బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ. దట్స్ అ ఇన్హెరిటెన్స్. అంత మాత్రమే కాదు, మనము దేవుని పోలి మనము నడుచుకుంటాం. సో నౌ టెల్ మీ వన్ థింగ్. దేవుని చేత ఎన్నుకోబడ్డాం, స్వార్థ వలన పిలువబడ్డాం, మరల పుట్టింపబడ్డాం, మార్పు నొందుతున్నాం, క్షమింపబడ్డాం, నీతి వస్త్రం ధరింపజేసి నీతిమంతులముగా మనము తీర్చబడి ఆయన చేత ఆయన ఫేవర్ని పొందుకున్నాం. అంత మాత్రమే కాదు, రక్షింపబడ్డం అంటే ఏమయ్యాం? ఆయన పిల్లలమయ్యాం, అంటే ఆయన కుటుంబ సభ్యులమైపోయాం. ఇటువంటి మనము ఇక మీదట శాంక్టిఫైడ్ లైఫ్ బతకాలి. అనుదినము అనుక్షణము పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుచు వన్ స్టెప్ ఎట్ ఎ టైం ముందుకెళ్ళాలి. ఇలా పవిత్రపరచబడుతూ శ్రమను సహించి ఓర్చుకోవాలి. ఆ తర్వాత మరణం పొందుతాం, ఆ తర్వాత మహిమలోకి చేర్చబడతాం.